అందరికీ నమస్కారం. నేను ఈరోజు సిద్ధిగిరి క్షేత్రం దగ్గరికొచ్చాను. ఇది దామలచెరు నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ దీన్ని క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ ఇది శివాలయం. చుట్టుపక్కల అందరూ ఎక్కువ మంది వస్తారు ఈ గుడికి. అక్కడ కోనేరు ఉంటుంది. ఈ ఈ పక్క ఆంజనేయ స్వామి గుడి అన్నమాట లోపల. శ్రీకృష్ణుడు అందరూ ఉంటారు. ఈ గుడి పచ్చదనాన్ని మాత్రం చాలా ఎక్కువగా ఇది చేస్తుందన్నమాట. మొత్తం చెట్లు ఉంటాయి. ఇక్కడ స్వామివారికి ఏవైతే పూలను యూజ్ చేస్తారో అది గుడికి మాత్రమే, ఎవరు వాడరు అనమాట ఆ పూలని. లోపల ఆ పక్క కళ్యాణ మండపము అంతా ఉంటాయి. ఇది వచ్చేసి పూజారి వాళ్ళు ఉంటారు లోపల. అది గుడి అనమాట. ఆ పక్క ఇంకా డెవలప్మెంట్ చేయలేదు, కళ్యాణ మండపం అంతా కట్టాలనేసి ఫండింగ్ అడుగుతున్నారు అన్నమాట అందరినీ. దీనికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు లేరు అసలు. టీటీడీ కూడా దీన్ని ఇంకా తీసుకోవట్లేదు ఏమీ అనేసి. ఇది ధ్వజ మండపం, ఇక్కడ పూజలు అన్నీ చేస్తారు. లోపల గుడి అనమాట. దీనికి కరెక్ట్గా చెప్పాలంటే ఫండింగ్ లేని దానివల్ల ఏమీ లేవు లోపల. కట్టవలసిన చోట్ల కూడా ఇంకా కట్టట్లేదు అనమాట. ఎవరిని ఎమ్మెల్యే అలాంటి వాళ్ళని అడిగినారు ఫండింగ్, కానీ వాళ్ళు కూడా ఇంకా ఏం చెప్పట్లేదు. సో చూడండి లోపల దేవుణ్ణి, శివాలయం. అసలు ఈ గుడి కట్టి 70 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అక్కడ గాలి వల్లనే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అవ్వని అడిగినామన్నమాట, ఏంటి ఎలా ఈ గుడి చరిత్ర ఏంటి అనేసి. అవ్వ చెప్పింది, ఈ గుడి కట్టి 70 ఏళ్ళు అయింది. ఒక సన్యాసి ఇక్కడికి వచ్చి గుడి కట్టినాడు. ఆయన ఒక స్వామిని, అంటే ఆయన పేరు అచ్యుతానంద స్వామి, ఆ స్వామిని అడాప్ట్ చేసుకొని చిన్నప్పటి నుంచి పెంచినాడు అనమాట. ఆ అచ్యుతానంద స్వామి ఆయనే మొత్తం గుడిని డెవలప్మెంట్ చేసినది, ఇంకెవ్వరు చేయలేదన్నమాట. ఆయన్ని ఆ గుళ్ళోనే చంపేసినారు. ఆ గుళ్ళో చంపేయడం వల్ల ఆ అవ్వను కూడా చంపేస్తారని భయంతో ఆమె కూడా పారిపోయింది. అది కూడా ఆ గుడి ల్యాండ్కి సంబంధించింది దేనికో తెలియదు, ఆయన చంపేసినారు. ఆ అవ్వని అడిగితే, ఇలా నాకు 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను అని చెప్పింది. ఈ గుడి ఏమిరా అంటే అటుపక్క అనాథాశ్రమం కూడా ఉందన్నమాట. వాళ్ళకి ప్రసాదం అట్లాంటి డొనేట్ చేస్తుంది. అసలు గుడికి ఫండింగ్ లేదు. బయట ఆ పూజారి వెళ్ళి పాపం మొత్తం ఫండింగ్ చేసుకొని వచ్చుకుంటాడు ఆ రోజుకి పూటకి సరిపోయేంత. ఆ అవ్వ చాలా బాధపడితే ఏడ్చిందనమాట. అసలు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, తలా ఒక చెయ్యి వేస్తున్నా కదా గుడి నిలబడుతుంది అనేసి. చాలా కష్టాల్లో ఉందన్నమాట గుడి. నా వంతునే 100 రూపాయలు ఇచ్చాను. చూడాలి ఫ్యూచర్లో ఆ గుడిని ఎలా డెవలప్మెంట్ చేస్తారు అనేసి. అక్కడ ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఎక్కువ జనాభా వచ్చి ఫండింగ్ అనేది వస్తుంది, లేకపోతే అసలు డబ్బులు రాదు. మా టీం ఏమనుకుంటున్నామంటే, ఇది నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వస్తే అక్కడ ఉన్న అనాథాశ్రమంకి అన్నిటికీ ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. అంతేకాక అవ్వ ఏం చేసిందంటే, ఈ ఇంటర్వ్యూ లాగా చేసేసి అంటే మొత్తం తెలుసుకొని బయటికి వెళ్తే, నువ్వు అసలు ఎవరు, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని వచ్చి నన్ను అడిగింది. అంటే భయంతో, పాపం ఒక ఆయన్ని చంపేసినారు కదా, అది మామూలు మాటలు కదా. సో అందుకనేసి భయంతో వచ్చిందనమాట. లేదబ్బా, ఇది యూట్యూబ్లో పెడుతున్నాను, అందరూ చూస్తారు, ఇంకొంతమందికి తెలుస్తుంది గుడి గురించి అని చెప్పి పంపించాను అనమాట. అక్కడ అసలు ఏం లేదు పాపం, వాళ్ళకి ఫుడ్డు ఏమీ లేవు. ఎంతో కొంతమంది డొనేట్ చేయాలి, చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మొత్తం అక్కడ రేకులు, ఇంతకుముందు ఆ వెనకాల జాగాలు అడ్డగోడలాగా కట్టినారు, అది వాస్తు బాలేదని కొట్టేసి ఇప్పుడు కళ్యాణ మండపం కొట్టాలని అన్నారు. టీటీడీని అడిగితే ఫండింగ్ చూస్తాము అని చెప్పినారు, కానీ ఇంతవరకు ఏం చెప్పలేదంట. చూడాలి. కానీ గుడికి మాత్రం 70 ఏళ్ళ చరిత్ర, నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద గుడి అది. కాబట్టి అవన్నీ అడిగితే, ఇది నాయన సమస్య, ఇలా మాకేం డబ్బులు ఇవ్వట్లేదు, ఆ స్వామి మొత్తం చూసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనమంతా మనం ఏమైనా చేయాలి. కాబట్టి దగ్గరలోనే మనకు 500 సబ్స్క్రైబర్స్ వస్తే మొత్తం గుడికి కొంచెం అమౌంటు, అక్కడ అనాథాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేస్తాము. అండ్ ఈ వీడియోకి
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.